పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. జనవరి 21 ఈరోజు మనము నవదిన ప్రార్థనలో 5వ రోజునకు చేరుతున్నాం. ఈ దినము యేసు ప్రభు హృదయాన్ని గుర్తించే శుక్రవారం. అందుకే దివ్య సప్రసాద ఆరాధన, యేసు ప్రభు తిరుహృదయం దగ్గర అర్పించే ప్రార్థన, సిలువను చూచే ప్రార్థన, కారుణ్యమూర్తి యేసు ప్రభు కిరణాలు ప్రవగించే ప్రార్థన. ఈరోజు మీ అందరికి రెట్టింపు ఆశీర్వాదం మీ కుటుంబాల మీద వచ్చునుగాక. ఆమేన్. కారణం యేసు హృదయం, కారుణ్యం, సిలువ, దివ్య సప్రసాద ఆరాధన. ఈరోజు మరి ముఖ్యంగా 26 సంవత్సరాలు మొత్తంగా కేంద్రాన్ని ఆదుకుంటున్న దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరి కోసం ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ప్రత్యేకం ప్రార్థిస్తున్నాం. అలాగే ఇప్పుడు జాయిన్ అవుతున్న కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేస్తున్నాం. 6:30 పూజలో పూజావళిని అర్పిస్తున్న కుటుంబాల కోసం అర్పిస్తూ ఉన్నాం. అలాగే ఈ దినము ప్రత్యేకంగా ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమంలో ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్నారో వారందరినీ కూడా ప్రభునికి అర్పిస్తాం. ఇవన్నీ దివ్య సప్రసాద ఆరాధన స్టార్ట్ అయిన తర్వాత మీకు ప్రకటిస్తాను. ఇప్పుడు ఆరాధిస్తాం గాయక బృందం ఈ సమయంలో దేవుణ్ణి ఆరాధించే పాట పాడతారు. మనము భక్తితో మోకాళ్ళ మీద ఉండి కుటుంబాల కోసం ప్రార్థించే ఆరాధన. రండి ఆరాధించెదం దేవాది దేవుని, రండి కీర్తించెదం రాజాదిరాజుని, చేతులను పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధనയും സ്തുതി സ്തോത്രവും നമസ്കാരവും കലുകുനുകാക. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు സദാകാലം ആരാധനയും സ്തുതി സ്തോത്രവും നമസ്കാരവും കലുകുനുകാക. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు സദാകാലം ആരാധനയും സ്തുതി സ്തോത്രവും നമസ്കാരവും కలుగునుగాక. కూర్చోండి. మీ ఉద్దేశములన్నీ రాసి పెట్టుకోమని చెప్పాను. ఆ లిస్టును మీ చేతులు పట్టుకొని మీ కుటుంబాల కోసమే ఈ ఆరాధన అర్పిస్తున్నామని విశ్వాసంతో ప్రార్థించండి. ఈ దినము ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసే కుటుంబాలు పెద్దకోట్ల బాలశౌరి, సౌభాగ్యం, పీజే మధుసూదన రావు, మేరీ కవిత, పృథ్వీ. మంచి ఆయురారోగ్య కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయవారు మిస్సెస్ మేరీ కవిత. అలాగే అల్లం పావనికి మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఉద్యోగం కోసం వేచి ఉన్న మీ అందరికీ ఇది జరుగునుగాక. జి జామ్ శాంసన్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆయురారోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అంతోనీ లియనార్డ్ వలేరియన్ కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆయురారోగ్యం, పిల్లల చదువుల బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయవారు జాన్ పాల్ మరియు సుహాసిని. కీర్తి మరియు డేవిడ్ల బంగారు భవిష్యత్తు ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా, స్టూడెంట్ వీసా వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయవారు భువనగిరి రోసలీనా మరియు ఇన్నయ్య. కాటా అర్లప్ప మరియు సుమతి కుటుంబం దేవునికి సంరక్షణ కొరకు ల్యాండ్ ప్రాబ్లం సాల్వ్ అయినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. పెంటారెడ్డి మనోజ్ రెడ్డి పావని కుటుంబం కృతజ్ఞతగా మరియు నూతన గృహం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వాసాని ఇన్నరెడ్డి వసంత కుటుంబం కృతజ్ఞతగా వారి కుటుంబంపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఓయ్ రాజశేఖర్ రెడ్డి, ఓయ్ సౌభాగ్య, ఓయ్ రితిక్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు దేవునికి స్తోత్రముగా, దేవుని కృప ఎల్లప్పుడూ వారి కుటుంబంపై ఉంటున్నట్టుగా, వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా
వారి కుమారునికి యుఎస్ఏలో మంచి కాలేజీలో సీటు వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే మార్టిన్ భాగ్య గత 4 నెలలుగా కాలేజ్ ఫీజు కట్టడం చాలా కష్టంగా ఉండేది, కానీ దేవుని సహాయం వలన ఇప్పుడు కాలేజ్ ఫీజు కట్టుకోగలుగున్నందున కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే సిడ్నీలో ఉన్న ఒక కుటుంబంలో కరుణగల దేవుడు వారి తలంపులను నెరవేర్చాలని వచ్చే నెలలో జరిగే 491 వీసా ఇన్విటేషన్ డ్రాలో వీసా ఫైల్ పిక్ అవ్వాలని కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రాచమల్లు భారతి రాణి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు హర్షవర్ధన్ రెడ్డి, మేరీ సుష్మా, సన్నీ, హేమంత్ రెడ్డి, మనోరెడ్డి, వినయ్, సుమంత్ రెడ్డి, ఋషి, రాగుల్ రెడ్డిల బంగారు భవిష్యత్తు కొరకు, యాక్సిడెంట్ వలన మతిస్థితులు కోల్పోయిన ప్రీతికి మంచి జ్ఞాపక శక్తి కొరకు పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. గువల నక్షత్రమ్మ సంపూర్ణ ఆరోగ్యం కొరకు, క్యాన్సర్ నుండి పూర్తి స్వస్థత కొరకు గంగారపు శౌరి ప్రత్యేక తలంలో కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఫర్ మ్యారేజ్ ఫర్ అ గుడ్ లైఫ్ పార్ట్నర్ ఆఫ్ మేరీ రుఫీనా ప్రోగ్రామ్ స్పాన్సర్డ్ బై హెలన్ పీటర్. తిప్పబత్తని బాలస్వామి శౌర్యుల కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరూ ఆత్మీయ మేలులతో నింపబడాలని, వారిద్దరి కుమారులు ప్రమోషన్ కొరకు వారి ప్రత్యేక ఉద్దేశములన్నీ నెరవేరినట్లుగా ఫాదర్ సిరిల్ని దీర్ఘ ఆయుస్సుతో ప్రభు దీవించాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఇలా తన సాక్ష్యాన్ని రాసి పంపిస్తుంది. నా పేరు దివ్య నిషిత. 2 జనవరి 2021లో నా వివాహం జరిగింది. నేను ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో పాల్గొనేదానను. నేను గర్భం ధరించి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటే సాక్ష్యం చెప్తానని తలంచాను. దేవుని కృపచేత డిసెంబర్ 27న మగబిడ్డకు జన్మమిచ్చాను. దేవుని కృపచేత ఇద్దరు క్షేమంగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన రాస్తుంది. అలాగే వేలాంగణి మేరీ తన కుటుంబమును యేసు దివ్య హృదయమునకు సమర్పించుకొని క్రీస్తు రాజును తన కుటుంబ యజమానునిగా ఉండి సకల సమస్యలు నుండి సకల సభ్యులను అతని ఆధీనంలో ఉంచుకొని పరిష్కారం ఇవ్వాలని మరియు వేలాంగణి మంచి ఉద్యోగం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. తుమ్మ పాపిరెడ్డి జ్యోతి కుటుంబం కృతజ్ఞతగా పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు మంచి జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జేకబ్ దీవన కుటుంబమును కరోనా వైరస్ నుండి కాచి కాపాడాలని, వారి కొడుకు కోడలు ఎటువంటి మనస్పతులు లేకుండా శాంతి సమాధానంతో జీవించాలని వారి మధ్య సఖ్యత కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మేరీ మానస మరియు మనోహర్ రెడ్డి సంతానవరం కొరకు మరియు బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయువారు ఏరువా లత మరియు చిన్నపరెడ్డి. వీరందరితో పాటు మీకోసం 6:30 పూజవళిన ఉద్దేశములను అర్పిస్తున్న వాళ్ళ కోసం ఈరోజు స్పాన్సర్ చేసే కుటుంబాలతో పాటు అర్పిస్తాం, ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపా వరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు. దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నా. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు. దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నా. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు. దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు దొరుకును సమస్తము యేసు పాదాల క్రింద చెంత చేరిన వాళ్ళకు. ఈరోజు మనమందరము శుక్రవారం యేసు పరిశుద్ధమైన కల్వారి రక్తం కారుతున్న పాదములను గట్టిగా పట్టుకొని మీ కుటుంబాల కోసం ప్రార్థించడానికి అవకాశం కల్పిస్తున్నాం. ఆయన పాదాలను గట్టిగా పట్టుకోండి. ఆయన పాదము దగ్గర మనకు సమస్తము దొరుకునని పాడబోతున్నా, వెదక్కినదన్నీ దొరుకునని పాడబోతున్నా. మత్తయి సువార్త 7:7 అడుగుడు మీకు ఒసగబడును, వెదక్కుడు మీకు దొరుకును. అది ప్రతి పల్లవిలో పాడదాం. మత్తయి 19:26 అందుకు యేసు మానవులకు ఇది అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము అని పలికెను. దేవునికి మీరు రాసి పెట్టుతున్న ప్రతి విన్నపములు సాధ్యమవునుగాక. ఆమేన్. నమ్మితే నాతో పాటు ఈ మొదటి గుర్తులో మనం ఇలా పాడబోతున్నాం. లూకా 7:37-38 ఆ పట్టణంలోని ఒక పాపాత్మురాలు యేసు పరిసయుని ఇంట భోజనమునకు వెళ్ళనని తెలుసుకొని చలువరాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకొని వచ్చి ఆయన పాదములకు వెనుకగా నిలబడి ఏడ్చుచు తన కన్నీటితో ఆ పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యమును పూసెను. ఓ ప్రభువా, ఆ మగ్దలేనా మరియా నేనే, ఆ మగ్దలేనా మరియా మేమే. మా కుటుంబంలో ఉన్న పాప దోషములు కడుగబడునుగా కానీ ఆయన పరిశుద్ధ పాదాలు పట్టుకొని పాడబోతున్నాం. సిద్ధపడండి. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత. మగ్దలేనా మరియా యేసు పాదాలను చేరి కన్నీళ్లతో కడిగి ఆయనను ఆరాధించింది. దొరికింది ఆమెకి జీవితంలో పరిశుద్ధమైన జీవితం. ఇది శ్రేష్టమైన ఆరాధన, పాప క్షమాపణ పొందే ఆరాధన. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. యేసయ్యా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేదే లేదయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు సమస్తము సాధ్యమేనయ్యా. యేసయ్యా
యేసయ్యా నీకు సమస్తము సాధ్యమేనయ్యా. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. మగ్దలేన మరియా పాదాలను చేరి కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి. మగ్దలేన మరియా యేసు పాదాలను చేరి కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి. పాదాలను ముద్దు పెట్టుకొని పూసెను విలువైన అత్తురు. పాదాలను ముద్దు పెట్టుకొని పూసెను విలువైన అత్తరు. చేసెను శ్రేష్ఠారాధన దొరికెను పాప క్షమాపణ. చేసెను శ్రేష్ఠారాధన దొరుకును పాప క్షమాపణ. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. మగ్దలేన మరియమ్మ వలె మన పాపములు సమస్త మానవాళ పాపములను మన్నించి ఈ కుటుంబ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించునుగాక. ఆమేన్. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండవ గుర్తులో యాయీరు తన కుమార్తె కోసం అధికారి యేసు ప్రభు సర్వాధికారి దగ్గరికి వచ్చి ప్రతిమలాడి, ప్రభువా నా కుమార్తె మీద కనికరించమని ఏడ్చినప్పుడు ఆ కుమార్తె చనిపోయిన తర్వాత వెళ్ళి ఆ కుమార్తెను సజీవంగా లేపాడు. మన కుటుంబాల్లో అన్నీ అయిపోయింది, ఇంకా ఏంటిది, దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు మా మీద కన్ను చూస్తున్నాడా అని చెప్పేసి, వింటున్నాడా అని చెప్పేసి డౌట్ అలా వచ్చే టైం ఈయన జీవితంలో వాళ్ళు వచ్చి చెప్తున్నారు, ప్రజలు వచ్చి చెప్తున్నారు,
మార్కు 5:35, 41, 42లో. ఇంతలో ప్రార్థన మందిర అధ్యక్షకుడు యయీరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె ఆల్రెడీ మరణించినది, గురువుని ఇంకను శ్రమ పెట్టవద్దు అని అరి. అప్పుడు యేసు ఆ బాలిక చెయ్యి పట్టుకొని తలితా కుమి అనెను, ఓ బాలిక లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అని పలుకగా వెంటనే ఆ బాలిక లేచి నడువసాగెను. ఓ ప్రభువా, మా జీవితంలో కూడా అయిపోయింది, ఇంకా ప్రభుని నమ్మి లాభం లేదు, అంతా నా జీవితంలో మూతబడినట్టు అనిపిస్తూ ఉన్నది, నా కుటుంబ జీవితమే శూన్యముగా మారిపోయింది అని చెప్పేసి ఉన్న పరిస్థితిలో యయీరు అనే అధికారి ప్రార్థనను విని ఆయనని పాదాలు పట్టుకొని నా కుమార్తె మీద కనికరించమని అడిగినప్పుడు, ఎలా ఆ కుమార్తెను లేపావో అలాగే అమ్మ నాన్న ఎంతమంది పిల్లల గురించి ఏడుస్తున్నారో వాళ్ళందరి యొక్క కన్నీటి ప్రార్థన నీ పాదం చేరుస్తూ ఉన్నాను. 6:30 పూజలో ఈరోజు 4 రోజులుగా చేస్తున్న ప్రతి ప్రార్థన నీ పాదం చేరునుగాక. 3 గంటల టైంలో మేము చేస్తున్న శుక్రవార ప్రార్థనని రక్తము కారుతున్న పాదాలు చేరునుగాక. పాడుదామా? యేసు ప్రభు నీతో అంటున్నాడు, నీకు అన్నీ దొరుకును, సమస్తము దొరుకును నా పాదము దగ్గర రా. వెదకితే నీకు దొరికే దేవుడు, తట్టితే పరలోకాన్ని తెరచే దేవుడు. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. యేసయ్యా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు సమస్తము సాధ్యమేనయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు సమస్తము సాధ్యమేనయ్యా. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. యాయేరను అధికారి యేసు పాదాలను చేరి ప్రతిమాలు కొనెను తన 12 కుమార్తెకై. యాయేరను అధికారి యేసు పాదాలను చేరి ప్రతిమాలు కొనును తన 12 కుమార్తెకై. చిన్నదానలెమ్మని చెప్పి బ్రతికించెను యేసు దేవుడు. చిన్నదానలెమ్మని చెప్పి బ్రతికించెను యేసు దేవుడు. కలిగెను మహదానందము, దొరికెను రక్షణ భాగ్యము. కలిగెను మహదానందము, దొరికెను రక్షణ భాగ్యము. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత,
వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత. వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. యయీరింటిలో జరిగిన అద్భుతం మీ ఇంటిలో జరుగునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మూడవ గుర్తులో దర్శన గ్రంథం 1వ అధ్యాయం 9-17 వచనంలో శిష్యులందరూ మంచిగా వాక్య పరిచర్య చేస్తున్నారు. స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకరమైన కార్యములు జరుగుతున్నాయి. కానీ ఒక్కడికి మాత్రం ఆ ఛాన్స్ లేదు. దురదృష్టవిధంగా ఆయన్ని తీసుకుని వెళ్ళి పద్మాస్ అనే చెరసాలలో బంధించారు. మీకు తెలుసు, ఆయన యేసుప్రభు ప్రియమైన శిష్యుడు. యేసుప్రభు ప్రియమైన శిష్యునికి ఇలా జరగాలని మీకు అనిపిస్తుంది. మీకు కూడా అట్లా అనిపిస్తుంది. ఇంత ప్రార్థన చేసే మా కుటుంబంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు అని అనుకుంటున్నారా? దేవుడు ఈ నవదిన ప్రార్థన ద్వారా వచ్చి మీకు దర్శనం వసగునుగాక, ఆమేన్. మీతో మాట్లాడునుగాక. ఆమేన్. ఆయన భయపడి కింద పడిపోయాడు. దర్శనమిచ్చిన దేవుని చూచి భయపడి కింద పడిపోయాడు. అప్పుడు దేవుడు ఆయనను తట్టి లేపి ఏం చెప్పాడు? చదువుతాను. దర్శన గ్రంథం 1:9-17 వచనం. నేను పద్మాసు ద్వీపమునకు కొనిపోబడితేని అక్కడ నేను ఆయనను చూచిన తొంటనే మృత్యుని వలె ఆయన పాదములపై పడితిని. ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి భయపడకుము, ఆదియు అంత్యము నేనే అని ప్రభు పలికాడు. దర్శనం చూశాడు, స్వరమును విన్నాడు, దర్శన గ్రంథం రాశాడు. మీ ఇంటికే మీరు చరిత్ర రాయబోతున్నారు. ఆమేన్. మీ కుటుంబంలో దర్శనమిచ్చి మీతో మాట్లాడి మీరు భయపడే విషయంలో భయపడకండి అని చెప్పే ఈ ప్రార్థనని పాటగా పాడబోతున్నాం. పాడదామా? దొరుకును సమస్తము యేసు పాదాల చెంత. వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. చెరసాలలో ఉన్న వ్యక్తికి దర్శనం. కుటుంబం చెరసాలలాగా ఉందా? బంధింపబడి ఉన్నారా? దర్శనం కలిగి దేవుడు మీతో మాట్లాడి భయపడద్దు అని చెప్పునుగాక. ఆమేన్. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత. వెదకిన దొరుకును యేసు పాదాల చెంత.
దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. యేసయ్యా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు సమస్తము సాధ్యమేనయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు సమస్తము సాధ్యమేనయ్యా. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. పద్మాసు దీపమున యోహాను యేసుని చూచి పాదాలపై పడెను, పరవశుడై ఉండెను. పద్మాసు దీపమున యోహాను యేసును చూచి పాదాలపై పడెను, పరవశుడై ఉండెను. పరలోక దర్శనం చూచెను యోహాను తానే స్వయముగా. పరలోక దర్శనం చూసెను యోహాను తానే స్వయముగా. దొరికెను ప్రభు ముఖ దర్శనం, దొరికెను ఇలా మహాభాగ్యము. దొరికెను ప్రభు ముఖ దర్శనం, దొరికెను ఇలా మహాభాగ్యము. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదికిన దొరుకును యేసు పాదాల చెంత. దొరికెను సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. యోహానుకు కనిపించిన దర్శనం, యోహానుతో మాట్లాడిన అవయమోసగే ఆ వార్త మీ ఇంటిలో వినబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుచున్నాము. 4వ గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు పాదం చేరితే సమస్తము మనకు దొరుకును అని పాడుతూ ఉన్నాం. అలా ప్రభు పాదం దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తిని చాలాసార్లు నేను ఈ గుర్తులలో తీసుకొస్తాను. ఆమె మరియమ్మ. మరియమ్మ గురించి ఇలా రాయబడి ఉన్నది లూకా 10:42లో. కానీ అవసరమైనది ఒకటే, మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకొన్నది, అది ఆమె నుండి తీసివేయబడదు. ఎవరెవరైతే ఆరాధనలో కూర్చొని ప్రభు పాదమును ఈ 9 రోజులు మీ కుటుంబ సమేతంగా పాదమును కోరుతున్నారో, ఈ అభిషేకం మీ నుండి, మీ పిల్లల నుండి తీసివేయబడదు. దేవుడు మీతోనే ఉంటాడు. ఆమేన్. ఈరోజు ఉదయం పూజలో కూడా మీతో నా ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏమని? ఆయన తనతో ఉండుటకు తన శిష్యులను పిలిచాడు, పర్వతం తీసుకెళ్ళాడు, వాళ్ళందరికీ మహిమను ఇచ్చాడని. దావీదు ఏ విధంగా ఆయనతో ఉండి ఆయన స్వభావంలో ఎదిగాడని పూజలో ప్రభు మాట్లాడాడు. ఇది 3వ ప్రోగ్రాం. 6:30కి మీతో మాట్లాడాడు పూజ ద్వారా, 10 గంటలకు మీతో మాట్లాడాడు. ఈ టైంలో మళ్ళీ ఒకసారి మాట్లాడుతూ ఉన్నాడు. మరియమ్మ మనకు నేర్పిస్తుంది. లూకా 10:39-40 వచనంలో మరియమ్మ ప్రభు పాదముల చెంద కూర్చోండి ఆయన బోధనలు వినిచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగచ్చు ఆయన యొద్దకు వచ్చి కంప్లైంట్ చేసే వ్యక్తిగా మారిపోతుంది. ఏమని? నా సహోదరి పనులన్నీ నాపై మొదలి నీ చెంద కూర్చుండట మీరు గమనించడం లేదా? ఆమె కూర్చోదు, ఆమె సహోదరిని కూర్చోబెట్టదు. కుటుంబంలో ఎందుకు ఈరోజు కలవరం తెలుసా, గొడవలు తెలుసా? ప్రభు పాదంలో కూర్చుండట్లేదు. అందుకే భార్య భర్తల మధ్యలో అన్ని రకమైనటువంటి దుష్ట శక్తులు ప్రవేశించి కొంతమంది విడాకుల దాకా తీసుకెళ్తున్నాయి. ఈ దుష్ట శక్తులు యేసు నామములో ఈ 9 రోజుల లోపల బంధింపబడనుగా. ఆమేన్. అందరి కుటుంబాలు ప్రభు సన్నిధిలో కూర్చొని, ప్రభు పాదం వైపు కూర్చొని, ప్రభు మోముని చూచి ప్రకాశించే మీ కుటుంబం అలా మారిపోనుగా. ఆమేన్. పాడుదామా? దొరుకును సమస్తము యేసు పాదాల చెంద. ఓ ప్రభువా, నేను మార్తమ్మలాగా కంప్లైంట్ చేసుకుంటూ జీవిస్తే నా కుటుంబంలో అభివృద్ధి ఉండదు. మరియమ్మలాగా నీ పాదం దగ్గర మా కుటుంబమే కూర్చోండి. మా కుటుంబంలో నీ ఆశీర్వాదం వచ్చేటట్టు అది ఏనాడు తీసివేయబడకుండా దీవించమని ప్రార్థిస్తాను. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. యేసయ్యా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేదే లేదయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు సమస్తము సాధ్యమేనయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు సమస్తము సాధ్యమేనయ్యా. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. మరియమ్మ పాదాలు చేరి
ప్రభు దివ్య ముఖమును చూచి ప్రభు యేసు బోధనలు విని ఉత్తమమైనదెన్నుకొనెను. మరియమ్మ పాదాలు చేరి ప్రభు దివ్య ముఖమును చూచి ప్రభు యేసు బోధనను విని ఉత్తమమైనది ఎన్నుకొన్నెను. పెక్కు పనులను మార్తావాలే ఫిర్యాదునే చేయకుండా, తక్కు పనులతో మార్తావాలే ఫిర్యాదునే చేయకుండా, నీ పాదాలు చేరెదనయ్యా, నీ శరణు కోరెదనయ్యా. నీ పాదాలు చేరదనయ్యా, నీ శరణు కోరెదనయ్యా. దొరకును సమస్తము యేసు పాదాల చెంత, వెదికిన దొరుకును యేసు పాదాల చెంత. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. ఈ 9 రోజులు పని మాత్రం చేసుకోకుండా దేవుని సన్నిధిలో కూర్చొని మీ కుటుంబాలు ఈ వరములన్నీ పొందునుగాక. ఆమేన్. చేతులెత్తి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తులో పాల్గొనటానికి ముందు రేపటి దినం శనివారం, మీకు తెలుసు, అమ్మ మరియ తల్లిని ఇదే స్థలంలో యేసు ప్రభు ఇప్పుడు ఉన్న స్థలంలో ఉంచి మనము మరియ తల్లి ద్వారా మన కుటుంబాలను దేవుడు దీవించాలని ప్రత్యేక ప్రార్థన రేపటి దినం శనివారం ఇదే టైంలో ఉంటుంది. ఎంతమందికి అమ్మ మరియ తల్లి ప్రార్థిస్తే సమయం రాకపోయినా దేవుడు కార్యం చేస్తాడని యోహాను 2 తెలుసో వాళ్ళందరికీ రేపటి దినం ఆహ్వానం. మరియ తల్లి మన మధ్యలో ఉండి యేసు ప్రభుని మధ్యస్థ ప్రార్థన చేస్తే మన ప్రార్థన తప్పక ప్రభు సన్నిధికి వెళ్ళిపోతుంది. కారణం ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన స్త్రీ. నేను ప్రార్థన చేయడం కంటే, మీ తరఫున ఇక్కడ ఉన్న బృందం ప్రార్థన చేయడం కంటే మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన జరిగితే అది తప్పక యేసు హస్తంలోనికి చేరుతుంది. ఆ ప్రార్థన రేపటి దినం శనివారం ఇదే స్థలంలో మనము చేయబోతున్నాం. మరియ తల్లి ద్వారా యేసయ్యకు మీ కుటుంబాలను అర్పించాలంటే రేపటి దినం కూడా మీరు అమ్మ మరియ తల్లి పేరు చెప్పి అర్పించి సమర్పించి స్పాన్సర్ చేసి ఈ కార్యక్రమంలో మీ కుటుంబాలను అర్పించవచ్చు. అలాగే 26వ తారీఖున ప్రభు చిత్తం ఎట్లా ఉన్నదో దానిని బట్టే మనం కార్యక్రమాలన్నీ జరుపుతుంటాం. దయచేసి ప్రకటన కోసం వేచి ఉండాలని మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. చివరి గుర్తు కీర్తన 121, 1, 3, 4. నేను కొండల వైపు పారజూచుచున్నాను,
నాకు ఎచ్చట నుండి సహాయం లభించును? అతడు నిన్ను కాలు జారి పడనీయడు, కునికి పాట్లు పడడు, నిదురపోడు. ఆ దేవునికి నీవు సొంతమయ్యావు. మీ కుటుంబాల కోసం దేవుడు ఏం చేస్తాడు? కునికి పాట్లు పడడు, నిదురపోడు. మిమ్మలను కాళ్ళు జారనీయక్క, కనురెప్పలైన ముయ్యక్క, సర్వవేళలందు కాపాడే దేవుడు. దీనినే మనం పాటగా పాడబోతున్నాం. శ్రమల మధ్య దావీదు రాజు ఎట నుండి సహాయం వచ్చునని కొండల వైపు కనులెత్తి చరణు కోరుచుండగా, కాలు జారక కనురెప్పలైన ముయ్యక్క, కాపాడుతున్న నిన్ను కనుగొనెను. తన గుండెలో ధైర్యమును పొందెను. ఓ ప్రభువా, మాకున్న ప్రతి విన్నపముల వైపు చూడకుండా విన్నపములను ఆలకించే నీ వైపు చూస్తున్నా. మాకు కూడా దావీదుకు సహాయం చేసినట్టు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దొరకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. యేసయ్యా యేసయ్యా, నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. యేసయ్యా యేసయ్యా, నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. యేసయ్యా యేసయ్యా, నీకు సమస్తము సాధ్యమేనయ్యా. యేసయ్యా యేసయ్యా, నీకు సమస్తము సాధ్యమేనయ్యా. దొరకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. శ్రమల మధ్య దావీదు రాజు ఎట్టు నుండి సాయం వచ్చునని కొండల వైపు కన్నులెత్తి శరణ కోరుచుండగా. శ్రమల మధ్య దావీదు రాజు ఎట్టు నుండి సాయం వచ్చునని కొండల వైపు కన్నులెత్తి శరణ కోరుచుండగా. కాలు జారక కనురెప్పలు మూయక సర్వవేళలను కాపాడు ప్రభువు. కాలు జారక కనురెప్పలు మూయక సర్వవేళల కాపాడు ప్రభువు. నిన్ను కనుగొనెను దావీదు, పొందెను గుండెలో ధైర్యము. నిన్ను కనుగొనెను దావీదు, పొందెను గుండెల ధైర్యము. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. యేసయ్యా యేసయ్యా, నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. యేసయ్యా యేసయ్యా, నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. యేసయ్యా యేసయ్యా,
నీకు సమస్తము సాధ్యమేనయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు సమస్తము సాధ్యమేనయ్యా. దొరకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. చేతులెత్తి ఇంతమంది యేసు పాదాలు చేరినప్పుడు ఏం జరిగిందో విన్నాం. మనము కూడా 9 రోజులు దేవుని పాదం చేరి మన కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం. మరొకసారి 26 సంవత్సరాలు డివైన్ వర్డ్ సెంటర్ దివ్యవాక్య కేంద్రం ఆదుకున్న కుటుంబ సభ్యులకు పేరు దివ్యవాక్కు కుటుంబ సభ్యులు, డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్. మీ అందరికీ శుభాకాంక్షలు. ప్రభు మీ కుటుంబాలని హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. నూతనంగా ఎవరైనా కుటుంబ సభ్యులుగా జాయిన్ కావాలంటే నంబర్లో కాంటాక్ట్ చేయండి, మీకు అన్ని వివరాలు తెలియజేస్తారు. ఈ 9 రోజులు ప్రాముఖ్యమైన రోజులు. ఎక్కువగా సైతానుడు ఆడుకుంటూ మహమ్మారిని వ్యాపించే ఘోరమైన రోజులు. అందువలననే దేవుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేవాడని అనిపిస్తుంది. చేతులెత్తండి. కుటుంబ సమస్యలు తొలగిపోవాలి, వ్యాధులు నయమైపోవాలి, ఆమేన్. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, ఆమేన్. సంతాన వరం కలగాలి, ఆమేన్. కన్నీళ్ళంతా తుడవబడాలి. ఆమేన్. యేసు రక్తం ప్రవహించి మీ కుటుంబం మొత్తం సంరక్షణలోనికి రావాలి. ఆమేన్. దానికోసం నా బృందంలో ఉన్న బిడ్డలందరూ కలిసి ప్రార్థన చేస్తారు. నేను వాళ్ళకు ప్రత్యుత్తరముగా మా మీదను సమస్త మానవాళి మీదను ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్కరికి ఉద్దేశం కోసం అర్పిస్తాను. దానితో ప్రార్థించి మనం ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కన్నీటితో ఉన్న వారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆసుపత్రిలో వ్యాధితో బాధపడుతున్న వారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వ్యాధి చిన్నపిల్లలను సోకిన వారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 6:30 పూజలు అర్పిస్తున్న వారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు 3 గంటల ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసే వారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కుటుంబంలో నెమ్మది లేకుండా ఉన్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బిడ్డల సెటిల్మెంట్ విషయంలో బాధపడుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సంతాన వరం కోసం ఏడుస్తున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఏమీ కలిసి రాకుండా ఇంటిలో ఏడుస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దీప్తి, ఆకాష్, రమేష్, సౌజన్య, లోకేష్, శరణ్య, రాజశేఖర్, సంపత్, దేవుడు ఆయన పాదం దగ్గర మిమ్మల్ని సమర్పించి ప్రార్థన చేయమంటున్నాడు. మరి దేనికోసం మీరు అడుగుతున్నారో మీ పేర్లు పెట్టి పిలిచిన దేవుడు మీ దగ్గర నడుచుకుంటూ వచ్చి మిమ్మల్ని దీవించునుగా. ఆమేన్. ప్రభువా, మరొకసారి నా పేరు ఎందుకు పిలవలేదని ఏడుస్తున్న వారికి నీ హృదయ అంతరంగంలో మాట్లాడే దేవుడు, ప్రతి బిడ్డను గమనించే దేవుడు ప్రభువా, వారికి నీవే రాత్రి పూట కళలు కూడా కనిపించి వారు
పేరు పెట్టి పిలువమని ప్రార్థిస్తూ ఆమేన్. ఆశీర్వదించు. ఆమేన్. ఓ ప్రభువా, ఈరోజు శుక్రవారం యేసు శిలువ నుండి రక్తం ప్రవహించి కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులను యేసుక్రీస్తు శిలువ గుర్తులో బంధించి ప్రార్థన చేస్తాను. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా మీకు ఉన్న కొరతలను ఇచ్చిన సైతానుడు యేసు నామములో బంధింపబడాలని శిలువను చూపించి ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. శిలువ నుండి కార్యపడిన యేసుని రక్తమా, జీవజలమా ప్రవహించి ప్రతి కుటుంబంలో ఎండిపోయిన పరిస్థితిని మార్చి ఫలింపజేయమని ప్రార్థిస్తాను. వారు కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా దీవించమని ప్రార్థిస్తాను. ఆమేన్. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి స్వస్థతలు కలుగునుగా. ఆమేన్. 6:30 పూజలు, 3 గంటల ప్రార్థనలో స్పాన్సర్ చేసి పూజలు అర్పించే వాళ్ళందరి ఉద్దేశములు ఈ 9 రోజుల లోపలే అద్భుతాలు జరుగునుగా. ఆమేన్. ఇప్పుడు దివ్య సప్రసాద ఆరాధన చివరి ఆశీర్వాదముల కొరకై ప్రార్థించండి. ఒకవైపు సిలువ, దాని ద్వారా లభించే ఆశీర్వాదం. శుక్రవారం యేసు దివ్య సప్రసాద నాథుడు ఆశీర్వాదం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. నవదిన ప్రార్థనలో సమస్తము నా పాదము చెంద దొరుకునని పాట పాడి దాన్ని విశ్వసించే మిమ్ములను పితా, పుత్ర, పరిశుద్ధాత్మ ఆశీర్వదించి మీరు కోరుకున్న దానిని దయచేసి ఆయన మగిమార్థము మీరు సాక్ష్యం చెప్పే విధంగా మీ కుటుంబాలను దీవించి భద్రంగా కాచి కాపాడునుగాక. ఆమేన్. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకినా దొరుకును యేసు పాదాల చెంత. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధనയും స్తుతి స్తోత్రവും నమస్కారവും కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధనയും స్తుతి స్తోత్రവും నమస్కారവും కలుగునుగాక. మరొకసారి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనలో రేపటిని కలుసుకునే వరకు ప్రభు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.